గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని, నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట మీతో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా ఎవరికైనా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి నిన్న నైట్ 9 o'clock అలా అవుతుంది. అప్పుడే ఇంకా డిన్నర్ అయితే చేసేసుకొని అలా కూర్చొని ఉన్నాను నేను. ఇంకా వాళ్ళిద్దరేమో ఒకరేమో చదువుతూ ఉంటే ఒకరేమో ల్యాప్టాప్ చూసుకుంటా ఉన్నారనమాట. నేనైతే మొబైల్ చూసుకుంటా ఉన్నానండి. వాళ్ళిద్దరు అలా చూడముచ్చటగా అంటే వాళ్ళ వీడియో అయితే షేర్ చేశాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి డిన్నర్కి అయితే నేను అయిపోయిన తర్వాత ఇలా దోశ పిండి అయితే కొట్టేసి పెట్టేశాను. ఇంకా ఇవాళ పూజ అయితే చేసుకోవాలి. సో ఇదంతా క్లీన్ అయితే కిచెన్ క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. అందుకని ఇది వచ్చేసి ఫ్రైడే నైట్ అంటే ఎస్టర్డే నైట్. సో పెరుగు అయితే ఒక గ్లాస్లో అయితే తోడంటి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా పిండి అయితే కలిపి పెట్టేసి మిక్సీకి పెట్టేసి ఇంకా అలా బాక్స్లో పెట్టేసి ఉన్నాను అనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి కిచెను. నేను యాక్చువల్గా ఇంతకుముందు ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడైతే కంపల్సరీ 2 డేస్కి ఒకసారి అయితే కిచెన్ క్లీన్ చేసుకునేదాన్ని. ఇక్కడ ఏంటంటే నాకు కిచెన్ అంత కంఫర్ట్గా లేదనమాట. అంటే కొంచెము ఏదైనా కదిలించినా సరే సిలిండర్లో నుంచి గ్యాస్ వాసన వస్తూ ఉంది. అందుకని నేను ఒక వీక్లీ ఒకసారి అయితే క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి హాట్ వాటర్ అయితే చేసుకొని వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ నైట్ అంతా క్లీన్ చేసుకున్నాను, అదే చూపిస్తూ ఉన్నాను. దేవుడి సామాన్లు కూడా అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడేమో మావాడు ఏదో పిక్తా ఉన్నాడు. ఇంకా ఇది వచ్చేసి ఇవాళ మార్నింగ్ బ్లాగ్. సో నైట్ కిచెన్లో అంతా అయిపోయిన తర్వాత బయట కూడా అంతా నీళ్ళతో కొట్టేసుకున్నాను. ఇంకా పడుకునేసరికి 10:30 అయిపోయింది అనమాట. నాతో పాటు మా వాడు కూడా హెల్ప్ చేశారులేండి. ఇంకా ఇక్కడ మార్నింగ్ వచ్చేసి దోశ పిండి పులిసిందా లేదా అని చూస్తూ ఉన్నాను అనమాట. చక్కగా పులిసిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చేసి లేస్తానే ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే డైలీ మార్నింగ్ హాట్ వాటర్ నేను తాగుతాను, అలాగే మా బాబుకి కూడా ఇస్తాను కంపల్సరీ. ఇంకా తర్వాత నా కిచెన్లో అయితే ప్రశాంతంగా ఉంటుంది అలా నీట్గా ఉంటే కన్నా. ఇక్కడ వచ్చేసి నేను దోశలోకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, శనగపిండి చట్నీ. సో ఇంకా ఒకసారి అంతా ప్రిపేర్ చేసేసి పెట్టేస్తే ఇంకా వాళ్ళు దోశలు తింటా ఉంటే నేను పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో సైడ్ మా బాబుకి అయితే స్నానానికి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి రెడ్ చట్నీ, దోశ వేసిన ఫస్ట్ రోజు ఏంటంటే రెడ్ చట్నీ, ఇలా ఎల్లో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా రెండో రోజు మాత్రము గ్రౌండ్నట్ చట్నీ అలా ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చి ఫస్ట్ రోజు కాబట్టి శనగపిండి చట్నీ అలాగే ఎర్రగడ్డ కారం అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా తర్వాత వచ్చి మా బాబుకి అయితే ఈరోజు స్నానం నేనే చేపించేసాను. ఇంకా మా హస్బెండ్ కొంచెం లేట్గా లేచారు, నైట్ లేట్గా పడుకున్నారు ఆయన వచ్చేసి. అందుకనే ఇంకా ఇక్కడైతే నేను మోక్షిత్కి స్నానం చేపించేసి ఆ తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చి ఇలా తల అయితే ఆడపెట్టుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరికైతే దోశలు అయితే వేసేస్తూ ఉన్నానండి. అప్పటికే టైం వచ్చేసి 8:45 9 ఏమో అవుతూ ఉండిందనమాట. నేను లేయడమే 6:30కి లేచాను. చెప్పాను కదా, అంటే మార్నింగ్ టైమ్స్ అస్సలు లేబుద్దే అవ్వట్లేదు. ఒకప్పుడైతే 5:30కి 5కి కూడా లేచేదాన్ని. ఏదైనా ఇలా పూజలు చేసుకోవాలంటే 5 o'clock లేస్తాను. ఎందుకంటే మోక్షిత్ని త్వరగా స్కూల్కి పంపించేయాలి కాబట్టి అలా త్వరగా లేసేస్తాను అనమాట. ఇప్పటికైతే నాకు అసలు లేబుద్దే అవ్వట్లేదు. మళ్ళీ చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఎర్ర చట్నీ అయితే ఇలా రుద్దేస్తూ ఉన్నానండి. మీలో ఎంతమందికి రెడ్ చట్నీ పప్పల పొడి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. పప్పల పొడి అయితే అయిపోయింది, ఇంకా మిక్సీకి అయితే పట్టలేదనమాట. ఇంకా ఓన్లీ ఇలా రెడ్ చట్నీ అయితే రుద్దేసి ఇంకా వాళ్ళకైతే వేసేసాను అనమాట. సో యాక్చువల్గా నేనేంటంటే ఇంకా మళ్ళీ తిన్నాంలే అనుకున్నాను. అప్పటికే 9 o'clock అయింది. ఇంకా కడుపులో కాలిపోతూ ఉంది. ఎస్టర్డే ఎప్పుడో 7 o'clock 6:30 తిన్నాను అనమాట. అందుకని నేను కూడా తినేద్దాంలే. ఇంకా ఒకసారి మా ఆయన్ని అడిగాను. నాకేంటంటే పూజలు చేయాలంటే తిని చేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది అనేది ఒక నమ్మకం అనమాట. ఎందుకంటే మనము ఒట్టి కడుపుతో చేస్తున్నామా లేదా తిని చేస్తున్నామా ఇవంతా కాదు, మనం మనస్ఫూర్తిగా పూజలు చేసుకుంటున్నామా లేదా అనేది అది ఒక్కటి నేను నమ్ముతానమాట. ఒకసారి మా హస్బెండ్ని అడిగాను, తిని చేయనా నేను కూడా, లేదంటే తిన్న తర్వాత చేయనా, లేదంటే చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత చేయాలన్నా అంటే నీ ఇష్టం అది అన్నారనమాట. సో ఇంకా నేనైతే ఒక 2 దోశలు అయితే కడుపులో వేసేసుకొని ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కాళ్ళు ముఖం అలా కడిగేసుకొని డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట. శారీ అయితే కట్టేసుకున్నాను ఈరోజు. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ 1:30 2 o'clock ఏమైంది నిద్రపోయేసరికి. అందుకని ఆయన పాపం నిద్రపోతూ ఉన్నారనమాట. మా వాడు నిద్రపోనిస్తాడా, ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఇంకా వాడికి కాపలా కూర్చొని ఉన్నాను. ఇంకోటి ఏంటంటే టెంకాయ కొట్టాలి, ఈరోజు సాటర్డే పూజ. అందుకు ఈవినింగ్ కొడదాంలే అని ఫిక్స్ అయినాను. మళ్ళీ ఎందుకో ఇంకా టైం ఉంది కదా, 10 o'clock అయింది ఇలా నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి. సో టైం ఉంది కదా, ఇంకొక 1 hour అయితే పూజ అయిపోతుంది అనేసి ఇంకా ఇలా రెడీ
అయిపోయి ఇంకా పూజ మొదలు పెట్టేసుకుందామని స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. అదే అండి. సాటర్డే పూజ చేసుకుంటే సాటర్డే కానీ వీక్లీ వన్స్ కానీ ఇంట్లో పటాలు తుడిచి ఇల్లంతా నీట్‌గా పెట్టేసుకొని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, నేను ఎవ్రీ డే పూజ అయితే చేసుకుంటామండి. కాకపోతే వీక్ ఒకసారి పటాలంతా తుడిచేసి నీట్‌గా అయితే పూజ అయితే చేసేసుకుంటాననమాట. మొన్న ఎప్పుడు నవరాత్రులు చేద్దామని టెంకాయ తెచ్చినాము. అప్పుడు నాకు ఇంకా మైగ్రేన్ హెడేక్ వల్ల నాకు పూజలు చేయటం అవ్వలేదు. అందుకని ఇంకా ఆ టెంకాయ అలాగే ఉండిపోయింది. ఇంక ఈరోజు టెంకాయ కొట్టాలనేసి ఇలా రెడీ అయిపోయాననమాట. ఈ శారీ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, మనం శారీ కట్టుకున్నప్పుడు ఇలా ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగా లుక్ బాగా కనిపిస్తుందనమాట. ఇంకా మా వాడికి ఏంటంటే కొత్తగా ఉంటుంది శారీ కట్టుకుంటే. అప్పటికి ఈ మధ్య నేను కొంచెం మేలే శారీ కట్టడము. ఇలా ఏమన్నా సాటర్డే కానీ లేదా ఏమన్నా ఫంక్షన్‌లకు పోయినప్పుడు కానీ ఖచ్చితంగా శారీ అయితే కట్టేసుకుంటాననమాట. ఇంగ తర్వాత వచ్చేసి మా హస్బెండ్ నిద్రపోతా ఉండిన్నారు కదా! లేచి నన్ను చూసేసరికి షాక్ అయిపోయారు. అసలు ఎవరా అనుకుంటున్నారంట. సో, బాగున్నా అని కాంప్లిమెంట్ అయితే ఇచ్చారనమాట మా హస్బెండ్ అయితే. ఇంకా తర్వాత వాళ్ళిద్దరైతే మా హస్బెండ్, మా బాబు అయితే మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు. అక్కడ వర్కర్స్ వచ్చారు. హౌస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉంది కదా! ఇంకా అందుకు వాళ్ళిద్దరు వెళ్ళిపోయింటే ఇంక ఇక్కడ నేను ప్రశాంతంగా సాంగ్స్ పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామి సాంగ్స్ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాననమాట. ఇలా పటాలైతే నీట్‌గా తుడిచేసుకుంటూ ఉన్నాను. ఇంకా నైవేద్యం కిందికి వచ్చేసి సేమియా పాయసం అయితే చేద్దామని ఇక్కడ బెల్లం వేసి సేమియా పాయసం అయితే చేస్తున్నానండి. నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేసి ఆ తర్వాత సేమియాలు వేయించిన తర్వాత బెల్లం వేసి నీళ్లు పోసి సేమియా పాయసం అయితే చేసేస్తున్నాననమాట. సో, అదే అండి. ఈ శారీ అయితే నేను ఒక్కసారి కట్టుకున్నాను. అది కూడా మా వాడు అంటే మా బాబు పుట్టిన తర్వాత 9థ్ మంత్‌లోనో ఏమో ఎప్పుడో మా బాబు, నేను శారీ కట్టుకొని వినాయక చవితికి ఫోటో అయితే తీసుకున్నాము. ఆ ఫోటో ఉంటే సైడ్ యాడ్ చేస్తాను. ఈ శారీ అప్పుడు కట్టుకున్నాను అంతే. ఒక హాఫ్ అన్ అవర్ కట్టుకున్నాను. ఇంకా తర్వాత అస్సలు కట్టుకోలేదు. అలాంటి శారీస్ చాలా ఉన్నాయి. ఇది కూడా మా అత్త కుట్టించినదే అనమాట శారీస్. మా అత్త ఏంటంటే చాలా కుట్టించిందండి. చాలా మటుకు శారీస్ కుట్టించి బ్లౌజు స్టిచ్చింగ్ అంటే కాళ్ళకి ఏమంటారు ఫాల్స్ అన్నీ కుట్టించేసిందనమాట మా అత్త. అలా శారీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి అప్పుడప్పుడు ఒకటి కడితే బాగుంటుందనేసి కట్టుకున్నాను. కాళ్ళకైతే పసుపు అయితే రాసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యేసరికి 11:00 అయిందనమాట. సో, టెంకాయ కుళ్ళిపోయింటదేమో అని భయపడినాను. కానీ ఏం లేదు, చక్కగా ఉండిందనమాట. బాగుండింది. టెంకాయ మా హస్బెండ్ అయితే కొట్టారు. ఇంకా నేను అంతా రెడీ చేసి దీపారాధన చేసేసినాక మా హస్బెండ్ నేను టెంకాయ కొట్టమంటే కొట్టేశారనమాట. సో, అది పూజ చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే వచ్చేసారు మా అత్త వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఆకలి అనేస్తూ ఉంటే ఇంకా నైవేద్యంకి పెట్టిన పాయసం ఉంది కదా, అది ఇచ్చేస్తున్నాను అనమాట మోక్షిత్కి అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే వర్క్లో బిజీ, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. సో, అలా కూర్చొని ఇంకా మా హస్బెండ్కి లాగిన్కి టైం ఉంటేను కాసేపు అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో, అదే అండి. ఇంకా ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకుందామని అయితే సెల్ఫీ అయితే తీసుకుంటూ ఉన్నాము. నిజంగా శారీ కట్టుకున్నప్పుడు మన లుక్ మనకి చాలా బాగా నచ్చుతుంది. అసలు నాకైతే చాలా ఫేవరెట్ శారీస్ అంటే. కాకపోతే కంఫర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కంఫర్ట్ మెత్తని శారీ అయితే బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ని అడుగుతూ ఉన్నాను, ఎలా ఉంది నా లుక్ అని. చాలా బాగుందని చెప్తా ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. అలాగే క్యాబేజీ ఫ్రై అయితే చేసేసాను. లెమన్ రైస్ విత్ క్యాబేజ్ ఫ్రై కాంబినేషన్ ఏంటా అనుకుంటున్నారా? ఏమో అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది. ఇంకా ఆలు తినకూడదు, అలాగే బ్రింజాలు తినకూడదు మా హస్బెండ్. అందుకని ఇంకా క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ అయితే ఫ్రై అయితే చేసేసాను అనమాట. చూసారా స్వెట్ ఎలా వస్తుందో. అందులో ఈ చీర ఏంటంటే కొంచెం కుచ్చుకుంటా ఉందనమాట. సో, ఎప్పుడెప్పుడు ఇప్పేద్దామా అని ఉంది. కానీ ఈవినింగ్ వరకు ఎలాగైనా సరే అలానే మేనేజ్ చేద్దామని స్ట్రాంగ్గా అనుకున్నాను. సో, ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తాము. అది వేరే వ్లాగ్లో అయితే టుమారో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్ అయితే కలుపుతూ ఉన్నాను. పులుపు అది ఉప్పు అందుకు సరిపోయిందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నానమాట. సో, అదే అండి. డైలీ వ్లాగ్స్ అయితే నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షార్ట్స్లో అయితే మా పెళ్లి చూపుల సిరీస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఒకసారి వెళ్ళి షార్ట్స్లో చెక్ చేసి నచ్చితే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 12:45 అలా అయిందనమాట. ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పప్పుల పొడి అయితే వేసాను. కొంచెం మంట ఉందనేసి పప్పుల పొడి వేస్తే కొంచెం మంట తగ్గుద్ది, అందుకనే వేసాను అనమాట. సో, ఇంకా క్యాబేజ్ ఫ్రై, లెమన్ రైస్ బాగుంది. కాంబినేషన్ అయితే బాగా నచ్చింది.
ఇంకా నేను మోక్షిత్ అయితే తినేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ వస్తా అన్నారు, జాయిన్ అవుతా అన్నారు. సో ప్రతిరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఏంటంటే ముగ్గురం కలిసి తింటాము, కంపల్సరీ ముగ్గురం కలిసి తింటాము. ఉండేదే ముగ్గురం కదా, సో ఎవరికి ఎప్పుడు పడితే అప్పుడు కుదరకోకుండా ముగ్గురం ఒకే టైంకి అయితే తినేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ తినిన తర్వాత ఇవి పార్సల్ అయితే వచ్చాయి. నిన్న కొన్ని వచ్చాయి ఫ్లిప్కార్ట్‌లో ఆర్డర్ చేసినవి. ఇవాళ సగం వచ్చాయి అన్నమాట. అన్నీ ఇవాళ వచ్చేసాయి. సో గ్రాసరీస్ అయితే నేను కొన్ని తినే ఐటెమ్స్ కానీ అలా ఫ్లిప్కార్ట్‌లోనే పెట్టేస్తాను. ఏవైనా డిష్ వాషర్ కానీ, లిక్విడ్స్ కానీ అలా ఏమన్నా. ఎందుకంటే దానిలోనే మనకి ఆఫర్‌లో ఉంటాయి. ఇవి పాస్తా ఇంకా మ్యాగీ వచ్చేసి ఇప్పి వచ్చేసి నో మైదా లాంటిది ఆర్డర్ చేశాననమాట. సో అది ఇంకా కొన్ని తినేవి అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే నా కోసం కాదు, మోక్షిత్‌కి హాలిడేస్ కదా. సో నిమిషానికి అడుగుతూ ఉంటాడు, అర్ధగంటకి ఆకలి ఆకలని. అది అందుకని ఇంకా ఆర్డర్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.